మంచి పని అయింది నాయన మాట్లాడకుండా లాక్ కేసు ఉంటారు చేస్తాడు స్వామి చేస్తాడు అస్సలు ఏం తీనే కూడదు అన్నాడు చైర్మన్ గారు చెప్పాడు కదా ఏం మాట్లాడొద్దని ఇది రాకపోయినా అదే మా దారి ఇదే పైన పెట్టేసిందన్న వెహికల్స్ సార్ ఓకే రండి సార్ కొద్దిగా స్లోగా రండి సార్ అంతేనా స్లో మీరే ఛానల్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్స్ లేదు సార్ ఇటు పోతా గురు ఓకే సార్ యూట్యూబ్ లైఫ్ సార్ వాయిస్ ఇస్తారా అది ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలవటానికి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. గోవిందా గోవిందా. అబ్బాయి ఎన్ని మనకే అసలు వద్దబ్బాయి ఎన్ని తీసుకో చూడండి ஓகேங்க நம்ம ஃபோட்டோகிராஃபர் சிவா ஒரு ஃபோட்டோ எடுங்க இங்க சாருக்கு ఓకే సార్ థ్యాంక్ యూ సార్ తెలంగాణ ఎట్లాగూ బాగుందబ్బా ఇంకా బాగుంటుంది మీరు ఆగితే ఇంకెట్లా ఉంటుంది వచ్చాను సార్ ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోతాను ప్లీజ్ వదిలేండి వచ్చాను సార్ అయిపోయింది చెట్టుగా వచ్చాను సార్ నడుచుకుంటా సార్ నిలబడతాను సార్ వచ్చాను సార్ నడుచుకుంటా వచ్చాను వాళ్ళు తీసుకుంటా ఉంటారు నడుచుకుంటారండి నడుచుకుంటూ ఓకే చాలా ఆగంటారా బాబా ఆగంటారా అయ్యా మీరు ఈ గేట్ లోపలికి వచ్చాను సార్ ఎవరు రారు సార్ ఈ గేట్ దాటి దగ్గర ఎవరు రారు సార్ ఈ గేట్ దాటి ఎవరు రాదు సార్ వచ్చాను ఓకే థ్యాంక్ యూ సార్ స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు.